తుమ్మిడిహెట్టిపై కీలక చర్చలు, ప్రాజెక్ట్ నిర్మాణానికి పడేలా అరుగులు. ఆ ప్రాజెక్ట్ నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా కొన్నాళ్ల నుంచి ప్రయత్నాలు కూడా చేస్తోంది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగా పక్క రాష్ట్రం అనుమతి కోసం తెలంగాణ సర్కార్ కొన్నాళ్లుగా ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఆ దిశగా ఒక ముందడుగు పడ్డంతో ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు పడతాయని భావిస్తోంది. ఇంతకీ తుమ్మిడిహెట్టి నిర్మాణానికి ఉన్న చిక్కులేంటి? మహారాష్ట్ర చెబుతున్న అభ్యంతరాలేంటి? వీటిని తెలంగాణ ప్రభుత్వం ఎలా నివృత్తి చేయనుంది? తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణం దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఈ బ్యారేజ్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఢిల్లీలోని సెంట్రల్ వాటర్ కమిషన్ అధ్యక్షతన సెప్టెంబర్ 1వ తేదీన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. ఈ అంతర్రాష్ట్ర భేటీకి సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు, సాంకేతికత, ముంపు ప్రాంతాల విస్తీర్ణం, ఇతర అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. తెలంగాణ సాగునీటి అవసరాలకు అత్యంత కీలకమైన తుమ్మిడిహట్టి బ్యారేజ్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. మహారాష్ట్ర అభ్యంతరాలు, బ్యారేజ్ ఎత్తుపై సమగ్ర చర్చలు జరపాలని, కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం సిడబ్ల్యూసీకి లేఖ రాశారు. సీఎం లేఖపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఈ భేటీని ఖరారు చేసింది. ఈ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన తుమ్మిడిహట్టి ప్రాజెక్టు సమస్యకు స్పష్టమైన పరిష్కారం లభిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు సెప్టెంబర్ 1వ తేదీన జరగబోయే భేటీ కీలకంగా మారనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి పథకంలో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మించాలని మొదట ప్లాన్ చేశారు. అయితే 152 మీటర్ల ఎత్తు పెడితే తమ రాష్ట్రంలో ఎక్కువ భూమి మునిగిపోతుందని మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎత్తును 148 మీటర్లకు తగ్గించాలని సూచించింది. ఒకవేళ తుమ్మిడిహట్టి వద్దే బ్యారేజ్ నిర్మిస్తే లిఫ్ట్ అవసరం లేకుండా తక్కువ విద్యుత్ ఖర్చుతో గ్రావిటీ ద్వారానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ నియోజకవర్గాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది అన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో జరిగే భేటీ ద్వారా అనేక ఏళ్లుగా నిలిచిపోయిన ఈ అంతర్రాష్ట్ర జల వివాదానికి తెరపడి ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది.